హలో స్టూడెంట్స్, మనం ఈరోజు లాస్ట్ క్లాస్లో 8B ఎక్సర్సైజ్ మొత్తం కంప్లీట్ చేసాం. సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్ అలాగే 8B ఎక్సర్సైజ్ మొత్తం కంప్లీట్ చేసాం. మన నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సాల్వింగ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో సాల్వింగ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ఫస్ట్ మెథడ్ అంటే వేరియబుల్ సెపరబుల్ మెథడ్, రెడ్యూసిబుల్ టు వేరియబుల్ మెథడ్, సెపరబుల్ మెథడ్ చేసాం. దీంట్లో సెకండ్ది వచ్చేసి మనకి ఏంటది, హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఓకేనా? హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇస్తే మనం ఏ విధంగా మనం వాటిని సాల్వ్ చేస్తాం, ప్రొసీజర్ ఏంటో, ప్రాసెస్ ఏంటనేది ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో అసలు యాక్చువల్గా హోమోజీనియస్ ఈక్వేషన్స్ అంటే ఏంటి? హోమోజీనియస్ ఈక్వేషన్స్ అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కాదు, హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కాదు. అసలు హోమోజీనియస్ ఈక్వేషన్స్ అంటే ఏంటి? హోమోజీనియస్ ఈక్వేషన్స్ అంటే వాటి యొక్క డిగ్రీ ఎలా ఉంటుందంటే ఈక్వల్గా ఉంటుంది. అన్ని టర్మ్స్ ఆ ఈక్వేషన్లో మొత్తం టర్మ్స్ అన్ని తీసుకుంటే వాటి యొక్క ఎగ్జాంపుల్ 1 చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ x² + y² + 2xy ప్లస్ 2xy. ఫర్ ఎగ్జాంపుల్ 2xy = 0 అని ఇచ్చాడు అనుకోండి. 2xy = 0 అని ఇచ్చాడు. దీని డిగ్రీ, ఈ టర్మ్ యొక్క డిగ్రీ ఎంత 2, ఈ టర్మ్ డిగ్రీ ఎంత 2, ఈ టర్మ్కి డిగ్రీ ఎంత, దీనికి 1, దీని పవర్ 1, 1 + 1 ఎంత 2, దీని డిగ్రీ మొత్తం, ఈ టర్మ్ యొక్క డిగ్రీ మొత్తం ఎంత 2. ఈ విధంగా ఏంటంటే డిగ్రీ, అన్ని టర్మ్స్ యొక్క డిగ్రీ, ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి అన్ని టర్మ్స్ యొక్క డిగ్రీ కూడా ఈక్వల్గా ఉంటే అటువంటి ఈక్వేషన్స్ మనం ఏంటంటే హోమోజీనియస్ ఈక్వేషన్స్ అని చెప్పేసి అంటాం. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ అలాగే నెంబర్ 2 తీసుకున్నాం అనుకోండి. x³ y y³ ప్లస్ 3x² y² = 0. ఈ విధంగా దీని డిగ్రీ చూడండి 3, ఇది 1, దీని డిగ్రీ 3, దీని డిగ్రీ 1, 4, ఇది 4, ఇది 4. ఈ టర్మ్కి మొత్తం డిగ్రీ అంతా 4, ఈ టర్మ్కి 2 + 2 4. ఈ విధంగా అన్ని టర్మ్స్ యొక్క డిగ్రీ ఈక్వల్గా ఉంటే అది క్యూబ్ కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, 1 కావచ్చు, 0 కూడా కావచ్చు. అర్థమైందా? డిగ్రీ మనకి ఈక్వల్గా ఉంటే అటువంటి మనం ఈక్వేషన్స్ని ఏమంటామంటే హోమోజీనియస్ ఈక్వేషన్స్ అని చెప్పేసి అంటాం. హోమోజీనియస్ ఈక్వేషన్స్ గురించి మన కోఆర్డినేట్ జామెట్రీ స్టార్ట్ చేసినప్పుడు కోఆర్డినేట్ జామెట్రీ గురించి డిస్కస్ చేసినప్పుడు దాంట్లో మనం డిస్కస్ చేద్దాం సెపరేట్గా. ఓకేనా? ప్రస్తుతానికి మనకి ఎలా గుర్తుపెట్టుకుంటారో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. హోమోజీనియస్ ఈక్వేషన్స్లో అన్ని టర్మ్స్ యొక్క డిగ్రీ ఈక్వల్గా ఉంటుంది. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఫర్ ది టైం బీయింగ్ ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే. ఇంకోటి దీంట్లో హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ వచ్చేటప్పటికి హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇచ్చేటికి ఫర్ ఎగ్జాంపుల్ dy/dx = x² yx²
ఈ విధంగా ఇచ్చాడు అనుకున్నాం. మనం హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే హోమోజీనియస్ ఈక్వేషన్స్ అన్నీ కూడా ఏ విధంగా ఉండాలి, ఈ డీవై బై డిఎక్స్ని సపరేట్గా చేసేస్తే డీవై బై డిఎక్స్ని ఒకవైపు రాస్తే డీవై బై డిఎక్స్ ఒకవైపు రాస్తే ఈ మిగతా లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి రైట్ సైడ్లో ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్ మొత్తం ఇన్ టర్మ్స్ ఆఫ్ వై బై ఎక్స్ ఫామ్లో కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై బై ఎక్స్ ఆర్ ఎక్స్ బై వై ఫామ్లో మనం ఈ ఎక్స్ప్రెషన్ మొత్తం రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్ మొత్తం ఈ ఫామ్లో మనం రాయగలగాలి. ఇన్ టర్మ్స్ ఆఫ్ వై బై ఎక్స్ కానీ ఎక్స్ బై వై కానీ, అయితే వై బై ఎక్స్లో రాయొచ్చు, లేదంటే ఎక్స్ బై వై కింద కూడా మనం రాయొచ్చు. ఈ ఎక్స్ప్రెషన్ డీవై బై డిఎక్స్ని మనం లెఫ్ట్ సైడ్కి రాసేస్తే మిగతా రైట్ హ్యాండ్ సైడ్లో ఏదైతే ఉందో అది మొత్తం ఫంక్షన్ మొత్తం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ వై బై ఎక్స్ లేదంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై వై ఫామ్లో మొత్తం ఈ ఫంక్షన్ మొత్తాన్ని రాయగలగాలి. వై బై ఎక్స్ ఆర్ ఎక్స్ బై వై ఫామ్లో రాసిన తర్వాత మనకి మిగతా ఇంకా ఎక్స్ కానీ వై కానీ ఏమీ మిగలకూడదు, ఇంకా అర్థమైందా, విడిగా ఏమీ మిగలకూడదు. అన్ని టర్మ్స్ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ వై బై ఎక్స్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ బై వై ఫామ్లో రాయగలగాలి. ఇన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇచ్చిన ఈక్వేషన్ మనం డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చిన ఈక్వేషన్ని డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఫంక్షన్ ఇన్ వై బై ఎక్స్ ఆర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై వై ఫామ్లో మనం రాయగలగాలి. ఇచ్చిన ఈక్వేషన్ మనం డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఎఫ్ ఆఫ్ వై బై ఎక్స్, అర్థమైందా, లేదంటే సమ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై వై ఫామ్లో మనం రాయగలిగితే ఇచ్చిన ఈక్వేషన్ని దాన్ని ఏమంటామంటే హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్పేసి అంటాం, అర్థమైందా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఎగ్జాంపుల్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు, దీన్ని మనం ఇంకో రకంగా కూడా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై ఇచ్చాడు అనుకోండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు, ఈ ఎగ్జాంపులే చూపిస్తాను చూడండి, 4x² ప్లస్ 2xy² ఇది ఇచ్చాడు. ఇప్పుడు ఇది హోమోజీనియస్ ఈక్వేషన్ అవునా కాదన్న మనం చెక్ చేయాలి, ఎస్ ఆర్ నో. ఏ విధంగా అంటే మనం ఇచ్చిన ఎక్స్ టర్మ్స్ని మనం ఏంది ఎక్స్ కామా వై టర్మ్స్ని కేతో మల్టిప్లై చేద్దాం, కేఎక్స్ కేవై అంటే ఎఫ్ ఆఫ్ కేఎక్స్ కేవై అంటే ఎక్కడ కే ఉంటే దాన్ని కేతో, ఎక్కడ ఎక్స్ ఉంటే అక్కడ ఎక్స్ మొత్తాన్ని కేతో మల్టిప్లై చేయండి, వైని మొత్తాన్ని కేతో మల్టిప్లై చేయండి. ఏమవుతుంది ఇక్కడ x² కాబట్టి k² ఇంటూ y² ప్లస్ 2 ఇంటూ kx అలాగే y² కాదు ky, ఇది ky, y కాబట్టి ky, 2x కాబట్టి 2kx, y² కాబట్టి y² k² మల్టిప్లై చేసిన తర్వాత దీంట్లో మొత్తానికి మనకి ఏం కామన్ ఉంది చూడండి, k² ఇంటూ k³ కామన్ వచ్చేస్తుంది. ఇక్కడ కూడా k ఇంటూ k², k³ కామన్ వచ్చేస్తే ఇక్కడ ఏమైంది మనకి 4x² ప్లస్ 2xy², ఇది నథింగ్ బట్ ఏంటి k³ ఇంటూ ఇది నథింగ్ బట్ ఎఫ్ ఆఫ్ xy, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వైఏ. అంటే సమ్ కేతో మనం మల్టిప్లై చేస్తే సమ్ కే పవర్ మనం కామన్ తీయగలగాలి, కామన్లో బయటకు వచ్చేసి మనకి ఏదైతే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ ఉందో ఆ ఫంక్షన్ మళ్ళీ మనకి రిపీట్ అవ్వాలి, మళ్ళీ అదే మిగలాలి. సమ్ కే పవర్ని కాన్స్టెంట్ యొక్క పవర్ని సమ్ కే పవర్ 0 కావచ్చు 1 కావచ్చు 3, 4, 5 వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఆ పవర్ని సమ్ పవర్ ఆఫ్ కాన్స్టెంట్ మనం బయటగా కామన్ తీయగలగాలి. అలా తీయగలిగితే అటువంటి ఈక్వేషన్ మనం అంటాం హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. ఈ విధంగా మనం చెక్ చేయొచ్చు. ఇచ్చిన ప్రతి ఫంక్షన్ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు
ఈ ఫార్మాట్లో సమ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ వై బై ఎక్స్ ఫామ్లో మనం రాయగలిగితే, లేదంటే ఎక్స్ బై వై ఫామ్లో మనం రాయగలిగితే అటువంటి ఈక్వేషన్స్ని మనం హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. ఇదే సెకండ్, దాన్నే మనం బై మ్యాథమెటికల్గా మనం అది ఇచ్చిన ఈక్వేషన్ హోమోజీనియస్ ఈక్వేషన్ అవునా కాదా మనం ఎలాగా ప్రూవ్ చేయొచ్చు. ఈ విధంగా ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ కామా వైలో ఉంది కాబట్టి ఈ ఫంక్షన్ మనం సమ్ కేతో మల్టిప్లై చేసామనుకోండి, సమ్ పవర్ ఆఫ్ కే మనం కామన్ తీయగలగాలి, బయటికి తీయగలిగితే అలా తీసినప్పుడు మిగతా ఫంక్షన్ ఏదైతే ఉందో ఆ ఫంక్షన్ మొత్తం రివర్స్లో మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏదైతే ఫంక్షన్ ఉందో అది మళ్ళీ రిపీట్ అవ్వాలి, అదే ఫంక్షన్ మళ్ళీ రావాలి. సమ్ పవర్ ఆఫ్ కేని మనం కామన్ తీసాక మిగిలిన ఫంక్షన్ మొత్తం యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ మనకి రివర్స్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఫంక్షనే రావాలి. అలా వచ్చినట్టయితే అటువంటి ఫంక్షన్ మనం ఏమంటాం, హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. అర్థమైందా? మనం దీంట్లో అంత కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎందుకంటే మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ చేసాడు మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఓకేనా? హోమోజీనియస్ ఈక్వేషన్ ఫామ్ చేయడం, ఇచ్చిన ఈక్వేషన్ హోమోజీనియస్ అయితే ఓకేనా, దాన్ని ఏ విధంగా సాల్వ్ చేస్తాం ఏంటనేది చూద్దాం. ఇక్కడ మనకి డెఫినేషన్ కూడా ఇచ్చాడు. డెఫినేషన్ వైజ్ మీకు కావాలంటే డెఫినేషన్ కూడా మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు చూడండి. డెఫినేషన్ కూడా రాసుకోండి. డెఫినేషన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్కి ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ది ఫార్మ్ ఏ డిఫరెన్షియల్ equation of the form dy by dx is equal to f of x comma y by g of x comma y. ఈ విధంగా ఇచ్చినప్పుడు వేర్ f of x comma y and g of x comma y are homogeneous functions, functions of x and y, functions of x and y of the same degree is called a homogeneous equation. Is called a homogeneous equations. అర్థమైందా? a differential equation of the form dy by dx is equal to some f of x comma y g of x comma y functions అయితే and f of x comma y and g of x comma y are homogeneous functions of x and y of the same degree. ఇప్పటివరకు నేను ఏదైతే చెప్పానో డిగ్రీ ఎలా ఉండాలి, సేమ్ ఉండాలి. అర్థమైందా? ఈ విధంగా ఉంటే ఇటువంటి వాటిని ఏంటంటే హోమోజీనియస్ ఈక్వేషన్స్ అని చెప్పేసి అంటాం. అర్థమైందా? ఈ విధంగా మనకి హోమోజీనియస్ ఈక్వేషన్ అయితే మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాం? మెథడ్ ఆఫ్ సాల్వింగ్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. మెథడ్ ఆఫ్ solving homogeneous differential equations. అప్పుడు ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ x comma y is equal to ఇచ్చాడు సమ్ f of x comma y dy by dx is equal to f of x comma y by g of x comma y ఇచ్చాడు అనుకుందాం. ఈ ఫంక్షన్ మనం ఏం చేస్తాం?
ఎక్స్ కామా ఎక్స్ బై వై ఆర్ వై బై ఎక్స్ ఫామ్లో మనం దీన్ని మొత్తం ఎక్స్ప్రెస్ చేయగలగాలి. అప్పుడే దాన్ని హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం కదా. అంటే డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఎఫ్ ఆఫ్ వై బై ఎక్స్ బై జీ ఆఫ్ వై బై ఎక్స్. ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేయగలిగితే ఇది మొత్తం వై బై ఎక్స్ సమ్ ఫంక్షన్, ఈ ఎఫ్ బై జీ ఈ మొత్తం సమ్ ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై బై ఎక్స్లో వచ్చేస్తుంది మనకి. అర్థమైందా? ఇది మీకు ఎగ్జాంపుల్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది, మీకేం కంగారు పడకండి. ఎగ్జాంపుల్స్ ఇలాగ అర్థం చేసుకోవడం కొంచెం కష్టం. ఇప్పుడు ప్రొసీజర్ ఏంటో చూడండి. ప్రొసీజర్ ఈ విధంగా డివై బై డిఎక్స్ ఉంది ఈజ్ ఈక్వల్ టు ఆ ఫంక్షన్ మొత్తాన్ని వై బై ఎక్స్ ఫామ్లో మనం మొత్తాన్ని ఎక్స్ప్రెస్ చేసాం. ఓకే, ఇప్పుడు దీన్ని సాల్వ్ ఏ విధంగా చేస్తాం? ప్రొసీజర్ ఏంటంటే పుట్ వై బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ. అర్థమైందా? డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయండి. ఇదేమవుతుంది? దిస్ ఇంప్లైస్ వై ఈజ్ ఈక్వల్ టు వై బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ. వై బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వి. ప్రొసీజర్ y by put y by x is equal to put y by x is equal to v. This is y is equal to vx. ఇప్పుడు differentiate with respect to x. with respect to x differentiate చేయండి. differentiate చేస్తే ఏమవుతుంది? ఇది yకి differentiation dy by dx is equal to v plus x dv by dx. v ప్లస్ బై ప్రొడక్ట్ రూల్ vx అని డిఫరెన్షియేట్ చేస్తే v యాజ్ ఇట్ ఈజ్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1 ప్లస్ ఎక్స్కి యాజ్ ఇట్ ఈజ్ వికి డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కాబట్టి dv బై dx. ఇప్పుడు మొత్తాన్ని ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాం. Substitute dy by dx in dy by dx is equal to v plus x dv by dx in equation number 1. Equation number 1లో పెడితే dy by dx is equal to sum of f of y by x కదా. dy by dx అంటే ఎంతది? v ప్లస్ dv by dx వచ్చింది. v ప్లస్ x dv by dx v ప్లస్ x dv by dx ఈజ్ ఈక్వల్ టు సమ్ f ఆఫ్ t. అంతేనా? y బై x అని t అనుకున్నాం కదా. ఈక్వేషన్ నెంబర్ 1లో మనం dy by dx బదులుగా v ప్లస్ x dv by dx సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, పెట్టాం. ఇక్కడ f ఆఫ్ y బై x అని మనం ఆల్రెడీ v అనుకున్నాం కాబట్టి v అనుకున్నాం. f ఆఫ్ v ఇది f ఆఫ్ v. v plus x dv by dx is equal to f of v. ఓకేనా? ఇది ఏమవుతుంది? x dv by dx ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ వి మైనస్ వి. ఇప్పుడు మొత్తాన్ని ఏం చేస్తారంటే వేరియబుల్స్ని సెపరేట్ చేసినప్పుడు ఇది వీలో ఉంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇది వీల్లో ఉంది. సెపరేట్ చేస్తే డివి బై ఎఫ్ ఆఫ్ వి మైనస్ వి ఈజ్ ఈక్వల్ టు ఇది ఇటువైపు వెళ్తే డిఎక్స్ బై ఎక్స్. ఇది స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇక్కడ వరకు కూడా మీరు హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయితే ఇక్కడ వరకు కూడా ఈ ప్రాసెస్ మొత్తం స్టాండర్డ్ ప్రాసెస్. ఇది ఇక్కడ వరకు ఈ స్టెప్ వరకు కూడా ఇదంతా కూడా స్టాండర్డ్.
అన్ని క్వశ్చన్స్కి కూడా సేమ్ యాజ్ ఇట్ వస్తుంది. ఇది మాత్రం చేంజ్ అవుతుంది, ఇది మాత్రం చేంజ్ అవుతుంది. ఈ బాక్స్లో ఏదైతే ఉందో ఎఫ్ ఆఫ్ వి అంటే ఇది ఇచ్చిన మనకి ఇచ్చిన క్వశ్చన్ బట్టి ఇది చేంజ్ అవుతుంటుంది. ఈ పార్ట్ మాత్రం చేంజ్ అవుతుంది. అంటే ఇది స్టాండర్డ్ అన్నమాట. ఈ ప్రాసెస్ ఇదేదో ఖాళీ బాక్స్ పెట్టాను, ఖాళీ బాక్స్ మైనస్ వి ఈజ్ ఈక్వల్ టు డిఎక్స్ బై ఎక్స్. ఈ డిఎక్స్ బై ఎక్స్ కామన్గా ప్రతి క్వశ్చన్కి ఇలాగ వస్తుంది, డివి బై సమ్ ఫంక్షన్ మైనస్ వి. ఇది మాత్రం ప్రతి క్వశ్చన్కి ఈ ఫార్మెట్ యాజ్ ఇట్ ఈజ్ ప్రతి క్వశ్చన్కి ఇక్కడ వరకు యాజ్ ఇట్ ఈజ్ ప్రాసెస్, సేమ్ ప్రాసెస్. ఇక్కడ మాత్రం మనకి ఇచ్చిన క్వశ్చన్ బట్టి ఈ ఫార్మెట్ ఇది చేంజ్ అవుతుంది తప్పితే మిగతా అంతా ఇదంతా సేమ్ అనమాట. ఐపీఏకి అయితే మనం ప్రతి క్వశ్చన్కి మొత్తం యాజ్ ఇట్ ఈజ్ మొత్తం చేసుకుంటూ రావాల్సిందే. బట్ ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ వరకు ఇదంతా స్కిప్ చేసేసి డైరెక్ట్గా ఈ స్టెప్కి వచ్చేసి మన క్వశ్చన్ నుంచి డైరెక్ట్గా ఈ స్టెప్కి వచ్చేసి డివి బై ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వైఎక్స్ఎల్లో రాస్తాం కదా, వై బై ఎక్స్ఎల్లో. వై బై ఎక్స్ ఎక్కడ ఉందో అక్కడ టీలో రాసే ఫంక్షన్ యాజ్ ఇట్ ఈజ్ రాసేయచ్చు. మైనస్ వి ఈజ్ ఈక్వల్ డిఎక్స్ బై ఎక్స్. ఈ స్టెప్ దగ్గర డైరెక్ట్గా వచ్చేయచ్చు మనం. ఈ మొత్తం మీ మధ్యలో ఉన్న మొత్తం స్టెప్స్ అన్ని స్కిప్ చేసేసి డైరెక్ట్గా ఈ స్టెప్ దగ్గరికి మనకు వచ్చేసి ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఇక్కడ నుంచి మనం కంటిన్యూ చేయొచ్చు అనమాట. ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం, సెపరేట్ చేస్తాం, వేరియబుల్ సెపరేట్ చేసిన తర్వాత ఏం చేస్తాం, ఆటోమేటిక్గా మళ్ళీ ఇది ఆటోమేటిక్గా వేరియబుల్ సెపరబుల్ మెథడ్లో కన్వర్ట్ అయిపోయింది. మళ్ళీ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కూడా అల్టిమేట్గా మళ్ళీ వేరియబుల్ సెపరబుల్లోకి కన్వర్ట్ అవ్వాల్సిందే. అర్థమవుతుందా? ఇదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. వేరియబుల్ సెపరబుల్ మెథడ్లో ఆటోమేటిక్గా వేరియబుల్ సెపరబుల్ మెథడే. ఈ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కూడా ఇవి ఆటోమేటిక్గా మళ్ళీ మనం వేరియబుల్ సెపరబుల్ మెథడ్లోకి కన్వర్ట్ అవ్వాల్సిందే చివరికి. ఇక్కడ నుంచి చూడండి వేరియబుల్ సెపరబుల్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇంటిగ్రేట్ సేమ్ ప్రాసెస్ విల్ బి ది సేమ్. వేరియబుల్ సెపరబుల్ ఎలా చేస్తామో సేమ్ అలాగే మళ్ళీ చేయడమే, ఇంటిగ్రేట్ చేయడం, అటువైపు ఇటువైపు ఇంటిగ్రేట్ చేయడం, ఆన్సర్ రాబట్టడమే. అర్థమవుతుందా? ఈజ్ ఇట్ క్లియర్? ఓకే, ఈ ప్రాసెస్ ఇక్కడ వరకు క్లియర్ అయితే మీకు సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ మనం ఎలాగూ ఎక్సర్సైజ్ కూడా చేస్తాం కాబట్టి యూ విల్ గెట్ మోర్ క్లారిటీ. ఓకేనా? డోంట్ వరీ. ఓకే.